ఓం శ్రీ అనంతపుర వాసాయ శ్రీహరి లక్ష్మీ సమేతాయ అనంత పద్మనాభాయ నమః. తిరువనంతపురం త్రివేంద్రం ఆకారంలోనే కాదు, సంపదలో కూడా సాటి లేని ఆధిక్యం గల పెరుమాళ్ శ్రీహరి లక్ష్మీ సమేతుడైన అనంత పద్మనాభ పెరుమాళ్ హేమకూట విమానంలో శయనమూర్తిగా వేంచేసి ఉన్నాడు. దేవతలకు, సిద్ధసాధ్యులకు, సామాన్య మానవులకు తనను దర్శించడంలో సమాన అర్హత ఉందని ఒకేసారి 3 ద్వారాల నుండి దర్శనమిచ్చిన సమతామూర్తి. కులశేఖర ఆళ్వార్ల పరంపరకు చెందిన తిరువాంకూరు రాజవంశీయులు ఈనాటికి స్వామి సన్నిధిలో నైవేద్య గంట విన్నాకనే తాము ఆహారాదులు స్వీకరిస్తారు. బిల్వమంగళ గ్రామానికి చెందిన లీలాసుకునికి దివాకరుడని అసలు పేరు. ఈతని కోసం చిన్న బాలుడిగా దర్శనమిచ్చి ఆ తర్వాత అతని కోరికపై ఈ బృహద్రూపాన్ని ధరించాడు. ఓ స్త్రీ రాజుని వివాహమాడినా చివరిదాకా ఆలయం చుట్టూ ఊడ్చేది. తలపై పడ్డ ధూళి వల్ల ఆమె పూర్వతరాలు 360, తరువాతి తరాలు 360 తరించి ముక్తి పొందాయి. ఇక్కడి ఆరాధన, ఆలయ శుద్ధి పైలోకాల్లో ఉండే పితృదేవతలను తరింపజేస్తుంది అని నమ్మాళ్ళవార్లు పాడారు. తమ పాటలలో భక్తులైతే పదండి వెంటనే ఆ తిరువనంతపురంలోని కేశవుని నామం పలికితే పాపాలు క్లేశాలు పోతాయి, అతని గుడి ముందు ఊడ్చినా మన జన్మజన్మల పాపాలు ఊడ్చిపెట్టుకుపోతాయి అంటారు. దర్శించి మనము ప్రేమతో సేవలు చేసే అలవాటు చేసుకున్నాం.